సింపుల్ స్టడీ ఆఫ్ బైబిల్. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 31 వచనాలు మనం చదివినట్లయితే ఈ క్రింది విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుడు సృష్టి అంతటిని 6 రోజుల్లో పూర్తి చేశారు. అది కూడా సరైన క్రమంలో దేవుడు అమర్చారు. రెండవది, సృష్టిలో భూమి, ఆకాశము, సకల జీవులు, సముద్రములు, మనుష్యులు, గ్రహాలు, సూర్య చంద్ర నక్షత్రములు, ఇలా అందరూ ఉన్నారు. అందరినీ దేవుడు సృష్టించారు. మూడవది, మానవుడు జీవించడానికి అవసరమైన వాటిని అన్నింటినీ దేవుడు సంపూర్ణంగా సృష్టించారండి. నాలుగవది, సృష్టి అంతటినీ దేవుడు మాట చేతనే సృష్టించారు. అయితే మనిషిని మాత్రం తన చేతులతో తన పోలిక చొప్పున సృష్టించారు. అయితే సృష్టి వేరు, మానవుడు వేరు. ఎంత గొప్ప భాగ్యం మానవునికి. చివరిగా, సృష్టిని చేసిన దేవుడు సృష్టిపై మనిషిని ఒక అధిపతిగా చేశాడు. సృష్టిపై మనిషిని యజమానిగా చేశారు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 1వ అధ్యాయంలో ఉన్నాయా లేవా అన్న విషయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం, పరీక్షిద్దాం.